మయూరశిఖం ఒక చిన్న లోహపు ముక్కకు రూపమిచ్చి దానికి నెమలి అందాన్ని జోడించి తన చేతివృత్తి నైపుణ్యంతో ఒక ప్రత్యేకమైన కళాఖండంగా మలిచారు శ్రీ సూర్యశేఖరాచారి గారు. ఇలాంటి కళాఖండాలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. కళ అంటే కేవలం చేతులతో చేసే పని కాదు, మనసుతో చేసే సృష్టి. ఒక చిన్న లోహ వస్తువులో ఇంతటి కళను దాచిపెట్టడం నిజంగా అద్భుతమే. నెమలి తలను పోలిన ఆకృతి, అందమైన వంపులు, చేతితో చేసిన అలంకరణ, ఇవన్నీ కలిపి ఈ ఈల కత్తిని ఒక ప్రత్యేకమైన కళాఖండంగా నిలబెడుతున్నాయి. మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమంలో విశ్వకర్మ సూర్యశేఖరాచారి గారు రూపొందించిన ఈ అరుదైన కళాకృతిని మీరు కూడా ఒకసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తే తప్పకుండా గమనించండి. నమస్కారం అందరికీ. మన చుట్టూ కనిపించే ప్రతి పురాతన వస్తువు వెనుక ఒక కళ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక కథ ఉంటుంది. ఈరోజు మనం మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమంలో చూస్తున్న ఒక ప్రత్యేకమైన కళాఖండాన్ని మీకు పరిచయం చేయబోతున్నా. చూడటానికి ఇది ఒక నెమలి తల ఆకారాన్ని పోలిన అద్భుతమైన ఈలకత్తి. ఇది సాధారణంగా కనిపించే వస్తువు కాదు. ఇందులో ఒకవైపు పనిముట్టు రూపం కనిపిస్తే, మరోవైపు నెమలి తల ఆకృతి, చుట్టూ అలంకారంగా కనిపించే వంపులు, గుండ్రటి ఆకారాలు మన దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి. ఇందులో కనిపిస్తున్న ప్రతి వంపు, ప్రతి గుండ్రటి ఆకారం, ప్రతి చిన్న అలంకరణ వెనుక కళాకారుడి చేతి పని స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా లోహంపై ఏర్పడిన పాతదనపు ఛాయలు ఈ కళాఖండానికి మరింత ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తున్నాయి. ఒక వస్తువును తయారు చేయడం మాత్రమే కాదు, దానికి ఒక రూపం ఇవ్వటం, అందులో కళను జోడించడం, చూసేవారి దృష్టిని ఆకర్షించేలా తీర్చిదిద్దడం నిజమైన కళాకారుడి ప్రతిభ. ఇలాంటి సాంప్రదాయ కళలను పరిచయం చేసి మరిన్ని వీడియోల కోసం శివప్రసాద్ ఆచారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మరో అద్భుతమైన కళాఖండంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.